సేవక్ సంఘ్ను మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ కేంద్రంగా కేవలము 5 మంది చిన్నారులతో ఒక శాఖను ఏర్పాటు చేసి ఆ యొక్క శాఖ ద్వారా ఏర్పాటైన ఈ యొక్క స్వయం సేవకుల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 40 దేశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ హిందువుల యొక్క ఐకమత్యం చాటుతూ ఈరోజు నిలిచింది. ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 నుంచి ఈ యొక్క 2025 సంవత్సరంకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరమపూజనీయ సర్ సంఘచాలక్ గారు ఒక ఆచరణ తీసుకురావాలని హిందూ సమాజంలో ఒక బాధ్యత ఇచ్చారు అందరికీ. ఏమంటే పంచ పరివర్తన్, హిందువులకు ముఖ్యంగా కావాల్సిన విషయాలలో ఒక పంచ పరివర్తన అనే ఒక విషయాన్ని తీసుకున్నారు. ఈ యొక్క పంచ పరివర్తన అనే విషయము ఇదేమి రాజకీయ నినాదం కాదు, ఎన్నికల వ్యూహం కూడా కాదు. ఇది ఒక మన జీవన విధానాన్ని మార్చే ఒక గొప్ప ఆలోచన. ఏంటి ఈ యొక్క పంచ పరివర్తన? పంచ పరివర్తనలో పంచ అంటే ఎన్ని? 5. ఈ యొక్క 5 మార్గాలు ఏమంటే, మొదటిది సామాజిక సమరసత. సామాజిక సమరసత అంటే మొదటగా చెప్పే కదా, కులం లేదు, పేదవాడు లేదు, ధనికుడు లేదు, ప్రతి ఒక్కరము గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఈ యొక్క సామాజిక సమరసతను ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ ముందుకు తీసుకెళ్తుంది. ఈ యొక్క సామాజిక సమరసతకు గొప్ప ఉదాహరణ ఏమంటే, మనం తిరుమలకు వెళ్తాం. తిరుమలలో మనం స్వామివారి కులం అడుగుతామా? స్వామివారి దగ్గర భక్తి చాటుకుంటామా? కేవలము మన యొక్క భక్తి ఆలోచనతోనే తిరుమలకి వెళ్తాం. అదేవిధంగా ఒక యాక్సిడెంట్ అయింది, ఏ కులం వాడికైనా సరే, ఏ మతం వాడికైనా సరే బ్లడ్ అవసరం. ఏమడుగుతాం? బ్లడ్ గ్రూప్ రకం ఏందని అడుగుతామా? వారి యొక్క కులం అడుగుతామా? బ్లడ్ గ్రూప్ ఏందని అడుగుతాం. బ్లడ్ గ్రూపే. సో కాబట్టి ఇలాంటి సామాజిక సమరసత హిందువులలో చాలా తక్కువైందనే ఉద్దేశంతో ఈ యొక్క ఏ రకమైన కులం, ఈ యొక్క హిందూ సమ్మేళనం కూడా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా కేవలం హిందువుల మాదిరే వచ్చాం. కులం ఆధారంగా వచ్చామా? లేదు. చెప్పాలి, కులం ఆధారంగా వచ్చామా ఈ యొక్క హిందూ సమ్మేళనానికి? కేవలం హిందువులం, మనమంతా బంధువులం, కులం లోపలనే కులం దాటితే హిందువులం అనే నినాదంతో ఈ యొక్క సమ్మేళనానికి కూడా ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా కుటుంబ ప్రబోధన, ఈ యొక్క పంచ పరివర్తనలో కుటుంబ ప్రబోధన. ఈ యొక్క కుటుంబ ప్రబోధన ముఖ్యంగా ఇందాక ఒక స్కూల్లో ఒక అబ్బాయిని అడిగా, మీరు ఫ్యామిలీ ఇండిపెండెంట్ ఫ్యామిలీనా జాయింట్ ఫ్యామిలీనా అడిగా. ఆ అబ్బాయి నవ్వుతూ మేము జాయింట్ ఫ్యామిలీ సార్ అన్నాడు. నాకు చాలా సంతోషం వచ్చింది. ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం. ఈ యొక్క కడపలో కూడా ఒక చిన్న పిల్లవాడి నోట విన్నానని చాలా సంతోషం అనిపించింది. ఎంతమంది ఉంటారు నాన్న అన్న? మా నాన్న, మా అమ్మ, మా చెల్లెలు, నేను, అందరం జాయింట్గా ఉన్నాం కాబట్టి జాయింట్ ఫ్యామిలీ. నాకు అప్పుడు అనిపించింది, ఒక చిన్న పిల్లవాని మనిషిలో జాయింట్ ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, చెల్లెలు, తను. మనకు పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎలా ఉండేటివి? అబ్బా, జేజి, తాత, అవ్వ, మామ, బాబాయ్, పిన్ని, వదిన, అక్క, తమ్ముడు, మినిమం కూడా ఒక 15 నుంచి 20 మంది ఉమ్మడి కుటుంబాల్లో జీవించేవాళ్ళు. ఈరోజు ఏ స్థాయికి అయిపోయిందంటే, ఆ చిన్న పిల్లవాడు చెప్పిన మాటకు నాకు హాస్యాస్పదం అనిపించింది. మీరు ఏ విధంగా నగారో నాకు కూడా మనసులో అలానేది. కానీ చిన్నపిల్లవాడి మనసు బాధపడుతుంది కాబట్టి వెరీ గుడ్ నాన్న, జాయింట్ ఫ్యామిలీ అంటే అది కాదు, ఇలా ఉంటుందంటే ఐ డోంట్ నో అంకుల్ అన్నాడు. సో ఉమ్మడి కుటుంబం ఈ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఉమ్మడి కుటుంబాల వల్ల ఏ విధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఏ విధంగా డెవలప్ అవుతారనే విషయం మనం తెలుసుకోవాలి. పాతకాలము ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పిల్లలను పెంచే బాధ్యత పెద్దవాళ్ళు తీసుకునేవాళ్ళు. మంచి చెడు వాళ్లకు తెలిసినంత భారతం కానీ, రామాయణం కానీ మొదలైన విషయాలు వాళ్లకు కథల రూపంలో కుటుంబాల్లో, ఉమ్మడి కుటుంబంలో ఉండేది కాబట్టి చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ వ్యవస్థ కరువు అయిపోయింది. ఏమైపోయింది? ఇంట్లో పిల్లోడు ఏడుస్తున్నాడంటే ఒక సెల్లు. ఎన్ని గంటలు చూస్తున్నాడు పిల్లోడు అంటే మినిమం 8 to 10 hours సెల్లుకు అడిక్ట్ అయిపోయినాడు. స్కూల్కి రావడము, స్కూల్ నుంచి పోతానే
ఏడవకుండా ఉండేదానికి మాతృమూర్తులు ఒక సెల్ ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అంతేకాకుండా ఈ కుటుంబ ప్రభుత్వంలో ముఖ్య విషయము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా చెప్పాల్సింది ఏమంటే, ఎంతమంది మనం ఇంట్లో రాత్రికి కలిసి భోజనం చేసే వ్యవస్థ ఉంది మన ఇంట్లో? చేతులు ఎత్తండి. ఎంతమంది ఇంట్లో కలిసి భోజనం చేసేది? సంతోషం. 25% మాత్రమే చేతులు ఎత్తారు. అంటే మిగతా 75% కలిసి భోజనం చేసే వ్యవస్థ ఇంట్లో లేదు. ఎందుకు ఇంట్లో కలిసి భోజనం చేసే వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నామంటే, ఆ రోజు ఎప్పుడైతే కలిసి భోజనం చేస్తామో మంచి చెడ్డ చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇంట్లో తల్లి భోజనం చేస్తూ ఉంటుంది, కొడుకు కుమార్తె సైడ్ బెడ్రూమ్ ఉంటే సెల్ ఒత్తుకుంటూ ఉంటారు, రీల్స్ చూసుకుంటూ ఉంటారు. భోజనానికి రమ్మంటే వస్తాను, మీరు తినేసేయండి. తల్లి కూడా అడగదు ఏం చూస్తున్నావు సెల్లులో, ఏం చేస్తున్నావు కనీసం. ఎందుకంటే ఒకరు లేదా ఇద్దరు అయిపోయాం మనం. పిల్లలు కోప్పడితే ఏం చేసుకుంటారో, చెబితే ఎలా తీసుకుంటారో పిల్లలకు తల్లిదండ్రులు భయపడాల్సిన ఆవశ్యకత వచ్చిందనమాట. అందుకోసం ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా ఇంట్లో ఉన్న తల్లి తండ్రి పిల్లలు ఎంతమంది ఉంటే అందరూ కలిసి భోజనం చేసేదానికి ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారు, మనం వారికి ఎలాంటివి నేర్పించవచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందని 100% మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో పిల్లలను అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వారంలో ఒకసారి వాళ్ళ యొక్క మంచి చెడులు కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మధ్య తల్లితో పిల్లకు అమ్మాయి నాన్నతో మాట్లాడుతుంది, అబ్బాయి అమ్మతో మాట్లాడతారు. అమ్మాయి యొక్క విషయాలు కూడా తల్లికి చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదంటే కొడుకుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మాతృమూర్తులు, కరెక్ట్, కుమార్తెకి ఇవ్వరు. ఇది మారాలి. ఎందుకంటే తండ్రితో అన్నీ చెప్పుకోలేరు, అమ్మతో మాత్రమే ఆ యొక్క విషయాలు ఏదైనా మంచిగా చెడుగా అని ఒక అమ్మాయి పంచుకోగలదు. సో వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కుమార్తెను వారానికి ఒకసారి దగ్గరికి తీసి ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువ జరుగుతున్నది మన కడప నగరంలో కూడా లవ్ జిహాద్. మీరు ఎవరన్నా ఎక్కువ మంది ఇక్కడ యువతులు ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా అన్య మతస్థులు ఎవరన్నా ఉంటే మీరు మన తిరుమల ప్రసాదం ఇవ్వండి తీసుకుంటారేమో, తీసుకోరు. వాళ్ళు పిలుస్తారు. నిన్న 25కు చాలామంది పోయి ఉంటారు, కేక్ కట్ చేస్తున్నాం, మా ఇంట్లో మంచి బిర్యానీ పెడుతున్నాం రా అంటే మనకు అందరూ సమానం అనేది మనకు ఉంది. వాళ్ళు వస్తారా? రేపు సంక్రాంతి పండుగకు మేము మంచి ఆటను కూస్తున్నాం, మీరు మా ఇంటికి రాండి అంటే వస్తారా? రాదు. ప్రసాదం ఇస్తే తింటారా? తినరు. కానీ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ బేస్డ్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఒక ట్రాప్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను అడ్వకేట్గా ఉన్నా కాబట్టి మినిమం అంటే ఒక 10 నుంచి 20 కేసులు అభం శుభం తెలియని అమ్మాయిలు ఈ యొక్క లవ్ జిహాద్ ట్రాప్లో పడి అమ్ముడు పోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే కోర్టుకు వెళ్ళి అమ్మాయిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్సరాలు తల్లి తండ్రి మనల్ని పెంచి వారికి కనీసం ఒక చిన్న మాట కూడా చెప్పుకోకుండా ఈ ట్రాప్లో వెళ్ళిపోతున్నారు. మనం దాని గురించి తెలుసుకోవాలి. ఎవరు మనకు మంచి చేసేవాళ్ళు, తల్లి తండ్రికి మించిన మంచి చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కన్న ప్రేమ అలాంటిది. ఏ చిన్న విషయమైనా కూడా తల్లిదండ్రితో పంచుకోండి, ఇలాంటి ట్రాప్లలో కూడా పడకండి. అదేవిధంగా మూడో విషయం పర్యావరణ పరిరక్షణ. ఈ పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా అంటే మన మనం ఏమేమి పిలిపిస్తున్నామంటే ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ ఉంది, మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే ఎక్కడి నుంచి అవాయిడ్ చేయాలా? సార్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి, కంపెనీ వాళ్ళు ఆపితే సరిపోతుంది కదా, ఒక క్వశ్చన్. కరెక్ట్. ఎవరు ఎన్ని చేసినా కూడా మన యొక్క మనసులో ఏ విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ నియంత్రించాలనే దానికి
ఒక ఉదాహరణ, ఒక ప్లాస్టిక్ బ్రిక్. మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ తాగుతాం, ఏదైనా కూల్ డ్రింక్ మీ ఇంటికి ఒక వాటర్ బాటిల్ వస్తుంది, వాటిలో ఆ యొక్క బాటిల్ను కూడా పారేస్తూ ఉంటాం. ఆ యొక్క బాటిల్ను ఎక్కడంటే అక్కడ వేయకోకుండా ఆ యొక్క వాటర్ బాటిల్ను మన యొక్క సింక్ దగ్గర మనం ఉపయోగించుకోగలిగితే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో ఒక కడ్డీ కానీ కట్టెపుల్ల కానీ తీసుకొని ఈ యొక్క ప్లాస్టిక్ అంతా కూడా ఆ యొక్క వాటర్ బాటిల్లో మనము నింపితే అందులో కనీసం అంటే ఒక 1/2 kg నుంచి 1 kg వరకు ప్లాస్టిక్ను ఉపయోగించవచ్చు. దాన్ని ఒక మూత పెట్టి ఒక ప్లాస్టిక్ బ్రిక్గా ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మన స్వయం సేవకులు ఇలాంటి యొక్క ప్లాస్టిక్ బ్రిక్కులతో ఈ యొక్క బాటిల్స్తో కాంపౌండ్ వాల్స్లో మన యొక్క ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో వాటి మధ్యలో, అంటే ఇవి భూమిలోకి పోతే కనీసం అంటే 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలు ఒక ప్లాస్టిక్ భూమిలో కరిగిపోయేదానికి. దీనివల్ల ఎంత భూమి కాలుష్యం జరుగుతుంది. యాజ్ ఎడ్యుకేటెడ్స్గా మనం ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకి మనం కూడా ప్రతి ఇంట్లో ఒక ప్లాస్టిక్ బ్రిక్, వాటర్ బాటిల్ ఫ్రీగా దొరికేదే, ఒక కట్టెపుల్ల ఫ్రీగా దొరికేదే. మనం చేయాల్సిన పని అంతా ఓపిక్గా ఆ కవర్ తీసి ఆ యొక్క ప్లాస్టిక్ బాటిల్లో నింపడమే. రెండోది, ప్రతి ఒక్కరూ కూడా ఒక పాల ప్యాకెట్ కొనుక్కుంటాం. ఆ పాల ప్యాకెట్, ఈ యొక్క పాల ప్యాకెట్స్ వల్ల రీసెంట్గా ఒక సర్వేలో క్యాన్సర్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఈ యొక్క పాల ప్యాకెట్ కట్ చేసి ఒక చిన్న ముక్క వల్ల. పాల ప్యాకెట్ ఎలా కట్ చేస్తాం? పైన కట్ చేస్తాం, చిన్న కవర్ని అక్కడే వదిలేస్తాం, పెద్ద ప్యాకెట్ మాత్రమే మనము డస్ట్బిన్లో పారేస్తాం. ఆ యొక్క చిన్న ముక్క ఏదైతే ఉందో అది ఏదో ఒక రకంగా మన యొక్క ఆహారంలో కలుషితమై మన శరీరంలో 0.10 ప్లాస్టిక్ అనేది మనకు తెలియకోకుండా మన శరీరంలో ఉండిపోయింది. సో మనం ఇంట్లో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. ఆ యొక్క ఏదైతే ఉందో ఆ పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కూడా విడిపోకుండా కట్ చేసి ఆ యొక్క పాల ప్యాకెట్ కూడా మన యొక్క ప్లాస్టిక్ బ్రిక్లో నింపాలి. అదేవిధంగా వాటర్, పర్యావరణ పరీక్షలో చాలా ముఖ్యమైనది నీళ్ళు. మనం యొక్క స్కూల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, కాలేజీలో అయినా సరే, పక్కన మన ఫ్రెండ్ కానీ ఇంట్లో పిల్లలు కానీ ఆ యొక్క ట్యాప్ను వదిలేస్తే చెప్తాం, ఆ ట్యాప్ తిప్పు నీళ్ళు కింద పోతున్నాయని. వాళ్ళు ఆఫ్ చేయరు. ఎందుకు ఆఫ్ చేయరంటే ఒక చిన్న సెల్ఫ్ ఈగో ఉంటుంది ఫ్రెండ్స్కి కూడా, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని. తప్పు లేదు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఆ యొక్క ట్యాప్ను ఒక 2 seconds or 3 seconds మనం క్లోజ్ చేసేదానికి మనకేమన్నా టైం వేస్ట్ అవుతుందా? లేదు. సో కాబట్టి ఆ యొక్క చిన్న ట్యాప్ను మనం కట్టడం వల్ల కొన్ని వేల నీళ్ళ చుక్కలను లీటర్లుగా మార్చి మనము ఈ యొక్క పర్యావరణ పరిరక్షణను కాపాడవచ్చు. అంతేకాకుండా హిందూ బంధువులందరికీ ఒక విన్నపము. ఈ కార్యక్రమం అనంతరము అందరికీ కూడా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయబడింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయడంలో ఎప్పుడు విజయవంతమవుతుందంటే మీరందరూ కూడా తప్పకుండా ఈ అల్పాహారాన్ని తీసుకొని వెళ్ళాలని సవినీయంగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇందులో 4వ అంశం పౌర విధులు. ప్రతి ఒక్కరు కూడా కరెంటు పోతే కరెంట్ ఆఫీస్ ఆయన తిట్టుకుంటాం, బస్సు లేట్ వస్తే బస్సు ఆయన తిట్టుకుంటాం. ఎందుకు? మన హక్కులుగా భావిస్తాం, డబ్బులు కడుతున్నాం కదా అని. విధులు ఎవరు నిర్వర్తించాలి? తిని పేపర్ కింద వేస్తాం, డస్ట్బిన్లో వేయాల్సిన విధి ఎవరిది? పౌరులుగా మనదే. బస్సులో ప్రయాణం చేస్తుంటాం, మనకన్నా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి లేచి సీట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అదేవిధంగా పెద్దలు ఉంటారు, వాళ్ళకు కూడా లేచి సీటు కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే. ప్రతి విషయంలో కూడా మనము హక్కులను కోరుకుంటున్నాం తప్ప మన యొక్క పౌర విధులను మర్చిపోతున్నాం. రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది, వాటితో పాటు మన యొక్క విధులు కూడా కల్పించింది. మనం పౌరులుగా ఖచ్చితంగా ఈ యొక్క పౌర విధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పాటించాలి. చివరగా స్వదేశీ, ఈ విదేశీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఈ స్వదేశీ స్వావలంబన అనేది మర్చిపోయినాం. స్వదేశీ అంటే ఏం లేదండి, మనకు దగ్గరలో మనకు ఊరిలో ఏదైతే తయారు చేస్తున్నారో ఏ రకమైన వస్తువైనా సరే
మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి వినియోగించాలి. తినే ఆహారం వరకు కట్టుకునే ఇంటి వరకు కూడా మన ఏరియాలతో ఏదైతే దొరుకుతాయో మన వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో మన అనుకునే వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేస్తే మన వాళ్ళు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం. ఈ యొక్క ఒక ఇంట్లో ఒక సోఫా కావాలి, చైనా ప్రోడక్ట్ తీసుకుంటే డబ్బు మనకు వస్తుందా, చైనా వాళ్ళకి వెళ్తుందా? చైనా వాళ్ళకి వెళ్తుంది. అదే మన ఇండియాలో మన దగ్గరలో మన ప్రాంతంలో ఒక సోఫా కుట్టే వ్యక్తి దగ్గర మనం కొంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్గా మనం కూడా బాగుపడతాం. ఎప్పుడు కూడా ఈ యొక్క స్వదేశీ వస్తువులను సార్ స్వదేశీ చెప్పారు, స్వదేశీ ఏంటంటే మళ్ళీ లిస్ట్ అడుగుతారేమో. గూగుల్లో టైప్ చేస్తే స్వదేశీ ఏంటనే తెలుస్తుంది. గూగుల్ కూడా మనకు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఒక పాలమ్మేవాడు ఉంటే మన దగ్గర మనం పాల్గొంటాం, కూరగాయలు ఉంటే కూరగాయలు కొడతాం. ఇదే స్వదేశీ. పండించే వాళ్ళ దగ్గర మన దేశంలో దొరికే వస్తువులను మనం పర్చేయాలి. ఇది స్వదేశీ. ఈ యొక్క పంచ పరివర్తన్ ఏదైతే ఉందో సామాజిక సమరసత, కుటుంబ ప్రమోదం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు, ఈ యొక్క స్వదేశీ, ఈ యొక్క 5 విధులను ఈ శతాబ్ది దృష్ట్యా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తృతంగా భారతదేశంలో 1,00,000 చోట్ల ఈ యొక్క హిందూ సమ్మేళనాలు జరుపుతూ ఈ యొక్క పంచపరివర్తన యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ హిందువులందరినీ కూడా ఐకమత్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అంతేవిధంగా హిందువు అంటే కేవలము బొట్టు పెట్టుకుంటేనే హిందువు కాదు. హిందువు అనేవాళ్ళు ధర్మం వైపు ఖచ్చితంగా నడవాలి. కరెక్ట్. ధర్మం అంటే కేవలం మనం మాత్రమే బొట్టు పెట్టుకొని గుడికి వచ్చిపోతే హిందువు అనరు. కనీసం ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో మన యొక్క హిందువులను వారికి కూడా చేతినిచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే ఈ త్రిబుల్ ఎం అనే ఒకటి ఉంది. ఒక ఎం అంటే అందరికీ తెలుసు, ఒక ఎం అంటే మిషనరీస్, 3వ ఎం అంటే మార్కిస్టులు. వీళ్ళు రెడీగా ఉంటారు. ఒక పేద హిందువు ఇబ్బంది పడుతున్నాడంటే ఈ మిషనరీస్ వాళ్ళని ఒక బియ్యం ప్యాకెట్ ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకుంటారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక క్రైస్తవంలో మారేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక హిందువుగా మారాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి 3 ఎమ్ములు ఏదైతే ఉన్నాయో వీళ్ళ యొక్క ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మనకు కష్టం వస్తే గుడికి వెళ్తాం, గుడికి కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? హిందువుల దగ్గరికి రావాలి. ఆ యొక్క గుడులకు కూడా రక్షణగా మనమంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. సో ఈ రకమైనటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళనాలు హిందువుల యొక్క ఐకమత్యను పెంచుతూ ఇలాంటి సమ్మేళనాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సమయభావం త్వరగా ముగిస్తాం.